కేసీఆర్ సార్ సభ అంటే జాతర జాతర లెక్కనే ఉంటుంది కదా. సార్ను డైరెక్ట్ చూడాలని, దగ్గర నుంచి సార్ స్పీచ్ వినాలని ప్రతి తెలంగాణ బిడ్డ తండ్లాడుతుంటుంది. అందుకే కేసీఆర్ సార్ ఎన్నడూ ఏ సభ పెట్టినా లక్షల మంది జనాలు వచ్చి సార్కు హిమ్మతిస్తుంటారు. అగో చేవేళ్లలో కూడా గులాబీ జాతర నడిచిందోల్లా. అగ చూడుర్రి జనాలను, అగ చూడుర్రి చేవేళ ఎట్లా ధూమ్ధామ్ ఉన్నదో. ఎటు చూడు జనమే జనం, కిలోమీటర్ల పొడుగుత ట్రాఫిక్ జామ్. అసలు కూర్చునేదందుకు కాదు కదా, నిలబడేదందుకు కూడా జాగా లేనే లేదు. ఈ మైదానంలో ఎంతమంది ఉన్నారో అవతల అంతకు రెండింతల జనాలున్నారోల్లా. చేవేళ్ల నుంచి ఎంపీగా మన కారు పార్టీ తరఫున ఓటీ పడుతున్న కాసాని జ్ఞానేశ్వర్ సార్కు హిమ్మతిచ్చేందుకు బీఆర్ఎస్ పార్టీ ప్రజా ఆశీర్వాద సభ పెట్టింది. ఈ సభ కోసం వందలు వేలు కాదు లక్షల మంది వచ్చిరోల్లా. ఇక కేసీఆర్ సార్ స్టేజ్ మీద కచ్చుడుతోనే జై తెలంగాణ జై కేసీఆర్ అనే నినాదాలతోని చేవెల దద్దరిల్లిపోయింది. బక్క పలసని పెయ్యి నత్తుకోవాలని ఉన్నది, ఆ బక్క పలసని పెయ్యి నత్తుకోవాలని ఉన్నది. నిజం చెప్తున్నా, సారు చీకటి పడ్డాక 6-6:30 కట్ల సభకొచ్చిండు గాని పట్టబగిటీల సందే మైదానంతా జనంతోని కిటకిటలాడింది. ఇది జనానికి సారు మీద ఉన్న పాయిరం కదా. ఇక చేవెళ్ల సభ కేసీఆర్ సార్ మాటలతోనే గర్జిస్తే కళాకారుల ఆట పాటలతోని దద్దరిల్లింది. మన గులాబీ జెండా పాటలకు కళాకారులతోన కలిసి జనం కూడా తీర్మార్ స్టెప్పులేసి సంబరపడ్డారు.